హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ SA1 మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. నేను అప్లోడ్ చేసిన మ్యాథమెటిక్స్ వీడియోలో మాక్సిమం క్వశ్చన్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కానీ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కానీ, మేడ్చల్ డిస్ట్రిక్ట్లో కానీ వచ్చినాయి స్టూడెంట్స్. ఈ 3 అనాలిసిస్ చేసి నేను ఇంకో వీడియో చేస్తాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆన్సర్ కీ మాత్రం చూద్దాం. ముందుగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో లాంగ్ ఆన్సర్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో లాంగ్ ఆన్సర్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి మనకు తెలుసు. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ x² - 2x - 3 అండ్ ఫైండ్ ద జీరోస్. ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి వస్తుందని నేను వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్లో కూడా చెప్పాను. అదే క్వశ్చన్ వచ్చింది, కాకపోతే నంబర్స్ చేంజ్. ఫైండ్ ద మీడియన్ మోడ్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందని చెప్పాను, అదే క్వశ్చన్ వచ్చింది. అండ్ ప్రూవ్ సంథింగ్ ఈజ్ ఏ రిలేషనల్ నెంబర్ కాన్సెప్ట్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను, అది వచ్చింది. అండ్ లాస్ట్ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చింది. సో సేమ్ కాన్సెప్ట్స్ ఆర్ గివెన్ స్టూడెంట్స్, కాకపోతే ఏంటంటే నంబర్స్ ఒక్కటి చేంజ్ అయింది. సో మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి, యూ కెన్ ఈజీలీ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. నో ఇప్పుడు దీనికి ఆన్సర్స్ చూద్దాము. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ x² - 2x - 3 ఫైండ్ ద జీరోస్. ఒకవేళ మీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అయితే ఇవి మీకు కనెక్ట్ అవుతాయి స్టూడెంట్స్. సో -3 -2 -1 0 1 2 3 4 ఈ విధంగా తీసుకొని ఎక్స్లో పెట్టాలి. ఫస్ట్ -3 ఎక్స్లో -3 పెడితే మనకు y ఆన్సర్ 12 వస్తుంది. పాయింట్ -3 12. ఎక్స్లో -2 పెట్టుకుంటే y 5 వస్తుంది. -2 5. అలాగే -1 సో -1 0 1 2 3 4 5 పెట్టుకుంటే మనకు y వాల్యూస్ పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మనము గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. ఈ గ్రాఫ్ -1 అండ్ 3 దగ్గర కలుస్తుంది కాబట్టి -1 అండ్ 3 ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో చూద్దాం. మీన్ కనుక్కోమన్నాడు. ఈ డేటాకి మీన్ ఏంటో చూద్దాము. సో మీన్ని ఫస్ట్ 5 టేబుల్స్ రాసుకోవాలి స్టెప్ డివియేషన్ మెథడ్లో. XI UI FI UI ఫస్ట్ మీన్ క్లాస్ రౌండ్ అప్ చేయాలి. ఇది మీన్ క్లాస్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఇస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ అండ్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో 0 -1 -2 -3 1 2 FI UI ఎఫ్ని యూని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనకి సిగ్మా FI UI -29 వచ్చింది, సిగ్మా FI 60 వచ్చింది. మనం ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా ఏంటి? A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H. ఇది ఏ వాల్యూ అవుతుంది. సో A ఈజ్ 35.5, సిగ్మా FI UI ఈజ్ -29, సిగ్మా FI అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ 60, క్లాస్ విత్ 10 వచ్చింది. కాబట్టి మనము క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ 30.7 వచ్చింది, విచ్ ఇస్ మీన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్స్ట్రక్ట్ a triangle of side 5 6 7 centimeters and construct another triangle similar to it with 4/3 times of the corresponding sides of first triangle. So diagram looks like this, students. We'll move on to the section 2. Section 2 లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఏ సెట్ ఇచ్చాడు, బి సెట్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్. సో ఏ యూనియన్ బి ఫస్ట్ చూసుకోవాలి. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న సెట్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాయాలి స్టూడెంట్స్. 1 2 3 4 5 6 7 వచ్చింది. మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ అలాగే రాస్తాను. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. ఏ ఉన్నాయి 2 6 ఉన్నాయి కాబట్టి మైనస్ అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయాలి స్టూడెంట్స్. 2 2 6 6 ఏవైతే మిగిలినాయో ఫస్ట్ సెట్లో అవే రాయాలి. 1 3 4 5 7 ఉంది కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ. రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది స్టూడెంట్. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L అనేది లోవర్ లిమిట్ ఆఫ్ ఏ మోడల్ క్లాస్, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ప్రిసీడింగ్ వాల్యూ ఆఫ్ ఏ మోడల్ క్లాస్, F2 అంటే సక్సీడింగ్ వాల్యూ ఆఫ్ ఏ మోడల్ క్లాస్, H అంటే క్లాస్ విడ్త్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x³ minus 6x² plus 11x minus 6 if 1 0 is 2. 3 జీరోస్ కనుక్కోవాలి. అంటే మొత్తం యాక్చువల్లీ 3 జీరోస్ ఉంటాయి, ఎందుకంటే క్యూబిక్ పాలినామియల్లో ఒక జీరో ఇచ్చాడు, మనం ఇంకా 2 జీరోస్ కనుక్కోవాలి. ఆ 2 జీరోస్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే స్టూడెంట్స్ డివిజన్ చేయాలి. ఎలా చేయాలంటే డివిజన్ మనకు ఫస్ట్ బై ఫస్ట్ తెలుసు కాబట్టి ఈ విధంగా డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది అండ్ కోషంట్ x² minus 4x plus 3 వస్తుంది. సో మనకు జీరోస్ కావాలి, కోషంట్ కాదు కాబట్టి మనము దీన్ని ఈక్వేట్ విత్ 0 చేస్తే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫ్యాక్టరైజేషన్ తెలిస్తే x వాల్యూ 3, y వాల్యూ అదర్ 2 జీరోస్ ఆర్ 3 అండ్ 1. టోటల్ 3 జీరోస్ ఉంటాయి, ఒక 0 ఏమో 2. అది క్వశ్చన్లో ఇచ్చాడు. సార్ మీరు అడగొచ్చు 2 0 అయితే x - 2 ఎందుకు రాసుకున్నారంటే one question came from similar triangles. Solve the pair of linear equation 2x plus y is equal to 13, x plus 2y is equal to 11 by substitution method. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ప్లస్ 2x అక్కడ పంపించిన -2x. ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు 13 - 2x ని సెకండ్ ఈక్వేషన్లో రిప్లేస్ చేయాలి. సో
ఎక్స్ ప్లస్ 2y, ఇక్కడ ఈ వైని ఇక్కడ రిప్లేస్ చేస్తే మనకి వాల్యూ ఎక్స్ 5 వస్తుంది. ఆ ఎక్స్ని మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్లో రిప్లేస్ చేస్తే y వాల్యూ 3 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ద solutions for the given linear equation, pair of linear equation. So a question is compulsory from pair of linear equations and low an observer of height 1.6 meters is 9.4 meters away from the tower. The angle of elevation of the top of the tower is 45 degrees. Find the height of the tower. So diagram looks like this, students. So 1.6 మీటర్స్ హైట్ ఉంది కాబట్టి ఆ పర్సన్ ఇలా రాసుకోవాలి. సో హైట్ ఆఫ్ ద టవర్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ 1.6 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మనం కనుక్కోవాలి ఫస్ట్. సో దిస్ వన్ విల్ బికమ్ 9.4 45 tan 45 ఆపోజిట్ బై అడ్జసెంట్ x బై 9.4 అయితే ఈ x 9.4 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ 9.4 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ 1.6 అంటే టోటల్ 9.4 ప్లస్ 1.6 విచ్ ఇస్ 11 ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్. So this is a 2 marks questions. ఇప్పుడు 1 mark question ఫిక్గా చూద్దాం. దివ్య says the set of prime numbers and set of even numbers are disjoint set. సో ప్రైమ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ డిస్జాయింట్ సెట్ అంట. అది కాదు, ఎందుకంటే ప్రైమ్ నంబర్లో ఈవెన్ నంబర్లో ఒక కామన్ నంబర్ ఉంది స్టూడెంట్స్, అదేంటి 2. 2 belongs to prime number, 2 belongs to even number. So Divya says, do you agree with her? No, I will not agree with Divya because she says that they are disjoint set. Actually they are joint set. Joint అయినాయి కాబట్టి జాయింట్ సెట్. సో ఇది లాగరిథంలో ఉంది. సో ఇది ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉంది, సింగిల్ ఫార్మ్లో రాయాలి, సింగిల్ ఫామ్లో. సో log 3 to the power of 4, ఈ 4ని పవర్లో తీసుకోవాలి, ప్లస్ log 5 స్క్వేర్ మైనస్ 3 log 2 క్యూబ్. సో log 3 పవర్ ఆఫ్ 4 వాల్యూ మనకు తెలుసు log 81, log 5 స్క్వేర్ వాల్యూ log 25, log 2 క్యూబ్ అంటే log 8 అనమాట. సో log a ప్లస్ b అంటే log a ఇంటూ b, 81 ఇంటూ 25 డివైడెడ్ బై, మైనస్ అంటే డివిజన్లో ఉంటుంది, బై 8, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద లాగరిథం ఫార్మ్ ఇన్ కన్సైజ్ ఫార్మ్. ఇది ఎక్స్పాండెడ్ ఫార్మ్లో ఉంది, అంటే సింగిల్ లాగరిథంలో చేసిన మనం. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ sin 90 cos 60 అండ్ tan 45. స్టూడెంట్స్ ఇట్లా మీడియన్ అడగగానే మనము షార్ట్ ఫామ్లో, యాక్చువల్లీ ఇది కనెక్షన్ ప్రాబ్లమ్. మీడియన్ అనేది స్టాటిస్టిక్ చాప్టర్, sin 90 cos 60 tan 45 అనేది ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్. సో మీడియన్ కనుక్కోవాలంటే మిడిల్ వాల్యూ కనుక్కోవాలి అసెండింగ్ ఆర్డర్లో అమర్చినాకనే. సో sin 90 వాల్యూ ఇస్ 1, cos 60 వాల్యూ ఇస్ 1/2, tan 45 ఇస్ 1. సో 1 అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి, 1/2 1 1. సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టాక మిడిల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మీడియన్ విచ్ ఈస్ 1. సో మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈస్ 1. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది కంపల్సరీ వస్తుందని చాలాసార్లు చెప్పాను స్టూడెంట్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా తెలుసుకోవాలి. x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో సమ్ ఇచ్చాడు కాబట్టి, జీరోస్ ఇచ్చాడు కాబట్టి మనం యాడ్ చేయాలి. √3ని షుడ్ బి యాడెడ్ విత్ మైనస్ √3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది, ఇంటూ ఎక్స్. ప్రోడక్ట్ అంటే మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ కాబట్టి √3 ఇంటూ మైనస్ √3, ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి x² ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, √3 ఇంటూ √3 is 3. So x² minus 3 is the quadratic polynomial for zeros √3 and minus √3. Draw the Venn diagram for a minus b. So ఇది a set to b set కాబట్టి Venn diagram looks like this. Common elements ఉండదు, ఓన్లీ దిస్ పార్ట్. అదే b minus a మాత్రం a b set ఇట్లా ఉంటే b minus a is this part. So this is b minus a and this is a minus b. Find the value of sin 15. The last question of this question paper, find the value of sin 15 secant 75. Sin complementary angle enti? Sin complementary angle is cos 75 into secant 75 plus cos complementary angle enti? Sin 34 రాయొద్దు, 90 minus 34 56 రాయాలి, into cosecant 56. So cos and secant, they are reciprocal to each other. Cos is nothing but 1 by secant 75 into secant 75 plus sin అంటే ఏంటి, cosecant reciprocal 1 by cosecant 56 into cosecant 56. So cosecant 56 denominator numerator cancel అయింది, denominator numerator cancel అయింది, 1 plus 1 value is 2. Hope you liked the video, students. Thank you very much.